హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి. సో తమ్నైల్ అయితే చూసారు కదా, 5 days లో 5000 సబ్స్క్రైబర్స్ వచ్చాయి. ఎలా అనుకుంటున్నారో, సో అదంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో నేను ఛానల్ పెట్టి 8 months అయిపోయింది. ఈ 8 months లో ఎన్నో వీడియోస్ చేసేసాను అనుకుంటున్నారా? అసలు ఏమీ చేయలేదు. ఒక 10 days చేసేదాన్ని, మళ్ళీ 10 days గ్యాప్ ఇచ్చి, లేదా 1 month గ్యాప్ ఇచ్చి, అలా చేయడం వల్ల నా ఛానల్ మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు. సో మానిటైజేషన్ అవ్వడానికి మనకు 4000 వాచ్ అవర్స్ కావాలి, అలాగే 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. ముందు నేను 1000 సబ్స్క్రైబర్స్ అనేది టార్గెట్ పెట్టుకున్నాను. టార్గెట్ పెట్టుకొని స్టార్ట్ చేసా వీడియోస్ చేయడం. లాంగ్ వీడియోస్ చేస్తుంటే మనకి సబ్స్క్రైబర్స్ కంటే వాచ్ అవర్స్ బాగా వస్తాయి. అలాగే షార్ట్ వీడియోస్ చేస్తే దానికి మనకి సబ్స్క్రైబర్స్ బాగా వస్తాయి. షార్ట్ వీడియోస్ వాచ్ టైం మనకి క్యాలిక్యులేట్ అవ్వదు కాబట్టి, బట్ నేను ముందు 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలని షార్ట్ వీడియోస్ స్టార్ట్ చేశాను. షార్ట్ వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత అలా డైలీ ఒక్కొక్క షార్ట్ పెట్టుకుంటూ వచ్చాను. అలా వెళ్తూ ఉన్నాయి. మనం పెట్టే కంటెంట్ బాగుండాలి. ఫస్ట్ మనం మంచి కంటెంట్ పెడుతూ, అలాగే ఆడియన్స్కి రీచ్ అయితే మనకి వ్యూస్ బాగా వస్తాయి. నేను పెట్టేటప్పుడు ఏంటంటే, ఒక రోజు ఈవినింగ్ టైం పెట్టేదాన్ని, ఒక రోజు మార్నింగ్ పెట్టేదాన్ని. అలా టైం అనేది సెట్ చేసుకోకుండా పెట్టేసేదాన్ని. సో అలా పెట్టడం వల్ల వ్యూస్ అయితే బాగా వచ్చేవి కాదు. కానీ ఒక్కసారి నేను ఒక వీడియో పెట్టాను, దాని తర్వాత అదే టైంకి రోజు అప్లోడ్ చేయడం మొదలు పెట్టాను. సో అక్కడ నుంచి వీడియో బాగా పుష్ చేసింది, నాకు వ్యూస్ కూడా అలాగే వచ్చాయి. మనం పెట్టే కంటెంట్ ఏదో ఒక వీడియో బాగా వెళ్తే చాలు, 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ. సో మంచి కంటెంట్ చేసి, అలాగే క్లారిటీ, ముందు మనం తీసే వీడియో క్లారిటీగా ఉండాలి. సో క్లారిటీ ఉంటే 4K HD అలా ఎక్కువ ఉండే కొద్దీ ఎక్కువ మందికి వ్యూవర్స్కి యూట్యూబ్ అనేది పుష్ చేస్తుంది అన్నమాట. ఇలాగే నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది నా వీడియోస్లో. ఓకే, సో నేను పెట్టే కంటెంట్ రోజు వెళ్ళట్లేదు అని మానేసి ఉంటే నాకైతే రాకపోతుంది కదా. సో డైలీ ఒక వీడియో, 2 వీడియోలు, కానీ కంపల్సరీ మనం లిమిట్ పెట్టుకోవాలి. రోజు ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేస్తే అవన్నీ వెళ్ళవు. సో 1 or 2 వీడియోస్ అప్లోడ్ చేస్తే బాగా వెళ్తాయి. ఒక టైం పెట్టుకొని డైలీ అదే టైంకి అప్లోడ్ చేయండి. నేనైతే అలాగే చేశాను. సో అలా చేసే కొద్దీ మనకు రీచ్ అవుతూ వచ్చింది. సో తక్కువ వ్యూస్ వస్తున్నాయి కదా అని నేను మానలేదు. బట్ మధ్యలో గ్యాప్ అయితే ఇచ్చేసాను. కొన్ని ఇష్యూస్ వల్ల నేను యూట్యూబ్ వీడియో తీయలేకపోయాను. ఆ టైంలో గ్యాప్ వచ్చేసింది. సో దానివల్ల మళ్ళీ 90 days షార్ట్ వ్యూస్ అనేవి క్యాలిక్యులేట్ అవ్వవు. కాబట్టి మనం 90 days టార్గెట్ పెట్టుకొని, షార్ట్స్ అయితే షార్ట్స్, లేదంటే లాంగ్ వీడియోస్, ఏదైనా లాంగ్ వీడియోస్ అయితే 1 year వరకు ఉంటది కదా మనకి ఛాన్స్ వాచ్ అవర్స్ క్యాలిక్యులేట్ అవ్వడానికి. బట్ షార్ట్ వీడియోస్ అయితే ఓన్లీ 90 days లో మనకి రావాలి. అలాగే 8 months నుంచి నాకైతే ఒక 600, 500 అలా ఫైనల్ గా వచ్చాయి. బట్ 1 week అంటే ఒక 10 days అవుతుంది, 5 days లో 5000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. సో పెట్టే కంటెంట్ మనకి యూట్యూబ్ బాగా పుష్ చేస్తుంది అనుకోండి, మనకి సబ్స్క్రైబర్స్ అలాగే వస్తాయి షార్ట్ వ్యూస్ నుంచి. నేను వెళ్ళట్లేదు అనేది అంటే నేను మానలేదు, బట్ నేను ఫాలో అయ్యేది ఏంటంటే డైలీ ఒకే టైంకి అప్లోడ్ చేయడం ఫాలో అయ్యాను. సో దాని వల్ల మనకి వ్యూస్ అనేవి ఉండే కొద్దీ పెరుగుతాయి. మనం కొన్ని ఫస్ట్ స్టార్ట్ వెళ్ళట్లేదు కదా అని ఆపేస్తే షార్ట్ వ్యూస్ అయితే రావు. బట్ నేనైతే చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను, ఇంత త్వరగా ఇన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారా. నాలా మాత్రం మీరు అస్సలు చేయొద్దు. ఒక రోజు పెట్టి, ఒక రోజు మానేసి, వారం రోజులు పెట్టి, మళ్ళీ 10 days కాపించి అలా చేస్తే యూట్యూబ్ వీడియో అనేది త్వరగా వెళ్ళదు. సో నేనైతే చాలా పెద్ద తప్పు చేశాను అది. అందుకే నాకు ఇప్పటి వరకు మంచి వ్యూస్ వచ్చినా కూడా మానిటైజేషన్ వరకు రాలేదు. సో అలా కాకుండా ఉండాలంటే డైలీ మనం అప్లోడ్ చేయాలి. ఏదో ఒక వీడియో, మనం కంటెంట్ మనం అనుకుంటాం కదా, అది తీసిన దాన్ని బట్టి వీడియో అప్లోడ్ చేస్తే మంచి వ్యూస్ వస్తాయి. వ్యూస్ మన షార్ట్ ఎంత అయితే పుష్ చేస్తుందో సబ్స్క్రైబర్స్ అంతే త్వరగా వస్తారు. సో మనకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కావాలంటే కంపల్సరీ షార్ట్ వీడియోసే చేయాలి. లాంగ్ వీడియోస్ ఏంటంటే టైం పడుతుంది, అది పుష్ చేయడానికి 2 months పట్టొచ్చు, 3 months పట్టొచ్చు. దానివల్ల మనకి తక్కువ మందే వస్తారు. బట్ మనకి షార్ట్ వీడియోస్ ఏదైతే పెడతామో అది డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటే ఈజీగా 5000 సబ్స్క్రైబర్స్ తెచ్చేసుకోవచ్చు. పెడుతూ ఉండండి, ఏదో ఒక కంటెంట్ అయితే రీచ్ అవుతుంది కదా. ఒక్క వీడియోకి మీకు రావచ్చేమో. సో ఒకసారి అయితే ట్రై చేయండి. నేను లైవ్ లో చూపిస్తా మీకు వచ్చింది నాకు ఏ వ్యూస్ వచ్చాయో. ఇలా ఎనలిటిక్స్ లోకి వెళ్ళి మనకి టైమింగ్ ఉంటుంది కదా, మనం అప్లోడ్ చేసే టైమింగ్. ఆ టైమింగ్లో మనకి ఎప్పుడు చూస్తున్నారు, వ్యూవర్స్ ఎప్పుడు ఎక్కువ వస్తున్నాయో చూసుకొని అదే టైంలో మనం వీడియోస్ అప్లోడ్ చేయాలి. అప్పుడు వీడియోస్ని త్వరగా పోస్ట్ చేస్తుంది, అలాగే వ్యూస్ కూడా మనకి బాగా వస్తాయి. అప్పుడు సబ్స్క్రైబర్స్ వస్తారు. సో నాకైతే 5 days లో 5000 అబోవ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. బట్ ఈ వీడియో అయితే లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తేనే వీడియో కూడా బాగా పుష్ చేస్తుంది. అప్పుడే ఈ వీడియో అందరికీ కంటెంట్ అనేది వెళ్తుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే ఇవే ఫాలో అయ్యాను. డైలీ అప్లోడ్ చేసేదాన్ని యూట్యూబ్ వీడియోలో. ఒక షార్ట్ వీడియో ఒక రోజు పెట్టాను అంటే డైలీ పెడతాను.
సో అలాగే మధ్య మధ్యలో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తా వాచ్ అవర్స్ కోసం. మనకి సబ్స్క్రైబర్స్ ముందు టార్గెట్ అయితే మాత్రం షార్ట్ వీడియోసే వెళ్ళండి. నేను ప్రిఫర్ చేసేది షార్ట్ వీడియోస్. సో డైలీ ఈ రోజు ఈవినింగ్ పెట్టాను అంటే అదే టైంకి మళ్ళీ నెక్స్ట్ డే కూడా పెడతాను. అలా వీక్ అంతా పెట్టొచ్చు. అండ్ మనం ఒకే రోజు 5-6 వీడియోలు పెట్టొచ్చు అంటే అస్సలు పెట్టకూడదు. లేదు అంతగా ఉంటే మన దగ్గర 2 to 3 వీడియోస్, 3 వీడియోస్ కంటే ఎక్కువ ఎప్పుడు పెట్టొద్దు. అలా పెడితే ఆ ఛానల్ ఏదైతే పెట్టామో ఆ వీడియో పుష్ అనేది చేయదు. సో అందుకే మనం లిమిట్ గా పెట్టుకుంటూ త్వరగా వెళ్ళాలి అంటే రోజుకి పెడుతూ ఉండండి. ఒకే టైంలో పెట్టండి. అలాగే కంటెంట్ మంచిగా చూసుకోండి. సో ఈజీగా వచ్చేస్తాయి సబ్స్క్రైబర్స్. సో నేనైతే ఈ రోజు ఈవినింగ్ ఉంది, ఈవినింగ్ 5కి 6కి అలా వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే అదే టైంకి వీడియో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మనకు ఆడియన్స్ ఎక్కువ ఏ టైంలో చూసుకుంటున్నారో, డైలీ మనకు అనలిటిక్స్ ఉంటాయి కదా, అందులోకి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది. సో ఆ టైంని బట్టి మనం సేమ్ టైంలో ఈ రోజు ఒకే టైంలో అప్లోడ్ చేస్తే అదే టైంలో మళ్ళీ ఫాలో అవ్వాలి. అలా డైలీ మానకుండా అప్లోడ్ చేయాలి. బట్ నేను చేసిన మిస్టేక్ అయితే అస్సలు చేయొద్దు. ఎందుకంటే నేను 1 month గ్యాప్ ఇచ్చేసాను, లేదా 1 week గ్యాప్ ఇచ్చేదాన్ని, 10 days గ్యాప్ ఇచ్చేసేదాన్ని. అలా 8 months అయిపోయింది. బట్ ఇంకో వీడియోస్ అయితే చేయలేదు. సో మనం చేసే వీడియోస్ ని బట్టే మనకి కంటెంట్ త్వరగా రీచ్ అవుతుంది. అలాగే త్వరగా సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. నాకు 5 days అంటే మనకి ఏదో ఒక వీడియో, బాగా కొన్ని వీడియోస్, ఒక్క వీడియో పుష్ చేసింది అంటే ఆటోమేటిక్ గా రిమైనింగ్ వీడియోస్ కూడా మంచి వ్యూస్ వస్తాయి అన్నమాట. నాకైతే అలాగే 5 days లో 5,000 వచ్చాయి. సో మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే ఈ వీడియో బాగా రీచ్ అవుతుందని ఆశిస్తున్నాను. మానిటైజేషన్ ఈ వీడియోతో తెచ్చేసుకోవాలన్నమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.